Welcome to DVSK lectures. So BVRIT, BV Raju Institute of Technology, Hyderabad. So 2023 MSET cutoff ranks for all branches, of course for all categories, OC, EWS, BC, SC and ST. Branch wise intake, అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరికన్నా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కనుక కావాలనుకుంటే సో సీజీఎం అంటారండి. సో దీనికోసం మీరు డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో మీకు జోసా ఆర్ సీసాప్ కౌన్సిలింగ్ కానివ్వండి, అదేవిధంగా ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, కామెట్ కేర్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే బిట్సాట్, మణిపాల్, అమృత అట్లా డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి కానివ్వండి. సో అదేవిధంగా కాంబో కోర్సెస్ అయితే ఉంటాయి. వాటిలో కన్నా వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయ్యి కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కనుక తీసుకున్నారంటే మీరు తర్వాత ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా వాట్సాప్ చాట్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో బీవీఆర్ఐటి అనేది సో ఇది నర్సాపూర్లో ఉంటుందండి. సో విష్ణు గ్రూప్ వాళ్ళ ఇన్స్టిట్యూషను. సో 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. సో డిస్టెన్స్ అనేది కొంచెం దూరం అండి, అదొక పాయింట్ కానీ పక్కన పెడితే చాలా పెద్ద క్యాంపస్, చాలా బాగుంటుందండి. సో ఎవరైనా రోజు అప్ అండ్ డౌన్ చేసి చేరాలంటే మాత్రము మీకు చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది. అది కన్నా వదిలేస్తే మాత్రం ఇది చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అండి. సో బీవీఆర్ఐటి అనేది 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. జేఎన్టీయూ హైదరాబాద్కి అఫిలియేట్ అయ్యి ఉందండి. ఇది అటానమస్ ఇన్స్టిట్యూషన్. సో దీని యొక్క ఫీ వచ్చేసరికి 1,35,000 రూపీస్ అండి. సో దీంట్లో దాదాపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంటేక్ వైజ్ కూడా ఇక్కడైతే ఇచ్చాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అయితే 120 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 300 ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180. సో అట్లా ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, సో ఇట్లాంటివి అయితే మీరైతే చేరకండి ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ అట్లాంటివి, అన్లెస్ యు ఆర్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ దట్. సో మా అన్ని బ్రాంచ్లు కలుపుకొని 1560 ఇంటేక్ అండి. సో ఇక్కడ ప్లేస్మెంట్స్ వివరాలకు వస్తే పర్వాలేదండి ప్లేస్మెంట్స్. సో 52 హైయెస్ట్ ప్యాకేజీ, అదేవిధంగా 10 lakhs పైన తీసుకుంటే 25 మెంబర్స్కి అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఇక్కడ అయితే ఇచ్చాను. అదేవిధంగా 8 lakhs పైన కానీ తీసుకుంటే 75 మెంబర్స్కి అయితే వచ్చిందండి. సో ఇక నా లాస్ట్ ఇయర్ ఎంసెట్ 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ తీసుకున్నామంటే సో సిఎస్సి బ్రాంచ్ 8,622 వరకు వచ్చిందండి ఓసీ బాయ్స్కి అయితే. అదే గర్ల్స్ అయితే 11,340 వరకు వచ్చిందండి. బీసీఏ బాయ్స్ 20,685 అండి, గర్ల్స్ అయితే 25,536 వరకు వచ్చిందండి. సో బీసీబీ బాయ్స్ 14,398, గర్ల్స్ అయితే 16,349 అండి. బీసీసీ బాయ్స్ 26,364, గర్ల్స్ అయితే 32,434 అండి. బీసీడీ బాయ్స్ 13,728, అంటే గర్ల్స్ ర్యాంక్ ముందే అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ సేమ్ ర్యాంక్ కనిపిస్తుందండి. బీసీఈ బాయ్స్ 28,015, గర్ల్స్ అయితే 37,585 అండి. ఇక అదర్ కేటగిరీస్ కానీ తీసుకున్నామనంటే ఎస్సీ బాయ్స్ 41,082 అండి. సో గర్ల్స్ ముందే అయిపోయింది కాబట్టి మనకి అదే ర్యాంక్ కనిపిస్తుందండి. ఎస్టీ బాయ్స్ 40,580, గర్ల్స్ అయితే 87,503. ఈడబ్ల్యూఎస్ అయితే 9,190 వరకు వచ్చిందండి బాయ్స్ కి, గర్ల్స్ అయితే 11,427 అండి. సో యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ మీకు ఫీ వచ్చేకి 1,35,000 అండి. సో ఇక్కడ బీవీ రాజులో చేరాలా లేదా అనేది మీకుండే అదర్ ఆప్షన్స్ మీ ర్యాంక్ని బట్టి అయితే డిసైడ్ చేయవలసి ఉంటుందండి. బట్ ఇక్కడ చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి, అన్ని బ్రాంచెస్ కూడా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కానివ్వండి లేదా ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి అట్లాంటివి రేర్ బ్రాంచెస్ అయితే నేనైతే సజెస్ట్ చేయనండి. సో మీరు జాగ్రత్తగా బీవీఆర్ఐటి కదా అనేసి కొంతమంది టాప్ 10 కాలేజెస్లో అయితే ఏ బ్రాంచ్ అయినా చేరొచ్చు అని సజెషన్స్ అయితే ఇస్తుంటారు. అవి బ్లైండ్గా అయితే ఫాలో అవ్వద్దు. మీరు రకరకాల ఇన్పుట్స్ తీసుకొని మీరు జాగ్రత్తగా అయితే డెసిషన్ తీసుకోవచ్చు అండి. సో మిగతా బ్రాంచెస్ అన్నిటికీ కూడా మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి.